ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి నీతిమంతులు గురించి మనము తెలుసుకుందాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి అందరూ కూడా మేము నీతిమంతులము, నీతిగా బ్రతుకుతున్నామని అనుకుంటూ ఉంటారు. నీతిమంతులమని చెప్పుకునేవారు రెండు రకాలుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ మాట. తామే నీతిమంతులమని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించేవారు కొందరుతో ఆయన ఈ ఉపమానము చెప్పారు. కొంతమంది మేమే నీతిమంతులము అని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించేవారుగా ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి నీతిమంతులు. ఇంకొక రకమైన నీతిమంతులు మనం చూసినట్టయితే లూకా సువార్త 16వ అధ్యాయము 15వ మాట. మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. ఇక్కడ చూసినట్టయితే కొంతమంది ఏం చేస్తారంట, నీతిమంతులను అనిపించుకోవడానికి మనుషుల ఎదుట మరి కొన్ని మంచి పనులు చేస్తూ, కొన్ని కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు మెచ్చుకోవాలని, ఇతరులు మెచ్చుకోవాలని, పొగడాలని, ఇతరుల దృష్టిలో వాళ్ళు పడాలని కొంతమంది కొన్ని పనులు చేస్తారు. వాళ్ళు నీతిమంతులుగా అనిపించుకోవాలని అనుకుంటారు మనుషుల దృష్టిలో. అయితే ఈ రెండు రకాలైనటువంటి నీతి కలిగిన వారిని దేవుడు ఏం చెప్తున్నారంటే, మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమని చెప్తున్నారు. తమ్మును తామే మరి నీతిమంతులమని ఇతరులను తృణీకరించేవారని, అలాగుననే మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకోవాలని కొన్ని మంచి పనులు చేసేవారిని కూడా దేవుడు చెప్తున్నారు. మీరు నా దృష్టిలో, ఇటువంటి వారు నా దృష్టిలో ఎలా ఉంటారంటే అసహ్యులుగా ఉంటారని దేవుడు చెప్తున్నారు. ఇంకా మనం చూసినట్టయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూసినట్టయితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నారు, నా రాజ్యమును, నా నీతిని మొదట వెదకండి అని చెప్తున్నారు. అయితే నీతి అంటే ఏంటి అనేది మనము తెలుసుకునే వారిగా ఉండాలి. అంతేకాకుండా ఆయన నీతిని ఎందుకు వెతకమంటున్నారు, నీతి ఎలా వస్తుంది అనేది మనము తెలుసుకోవాలి. నీతి అంటే మరి దేవుని నమ్మడమే నీతి. నీతిమంతులు, దేవుడు నీతిని ఎందుకు వెతకమని చెప్తున్నారు అంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 25వ అధ్యాయము 46వ మాట. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఎందుకు దేవుడు మరి నీతిని వెతకమని చెప్తున్నారు అంటే, నీతిని వెతికేవారు నీతిమంతులు. ఈ నీతిమంతులైన వారు మాత్రమే దేవుడు సిద్ధపరిచినటువంటి నిత్య జీవమునకు వెళ్ళేవారుగా ఉంటారు. అంటే పరలోక రాజ్యములోనికి ప్రవేశించగలుగుతారు. కాబట్టి ఆయన చెప్తున్నారు, మీరు నీతిని వెతకండి అని చెప్తున్నారు. అయితే నీతి ఎలా వస్తుంది అంటే, పరిపూర్ణంగా దేవుణ్ణి ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు నీతి మనకి వస్తుంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ మాట. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? నశించిపోయిన దాన్ని వెతకి రక్షించడానికి లోకానికి వచ్చారు. ఏం నశించిపోతుంది? మానవుడు పాపములో నశించిపోతున్నాడు కాబట్టి ఆ పాప శాపము నుంచి విడిపించి ఆ యొక్క మానవుడిని తన యొక్క రాజ్యంలో చేర్చుకోవటం కొరకు ఆయన లోకానికి వచ్చారు. మరి లోకానికి వచ్చి ఆయన మన అపరాధము నిమిత్తం, అంటే మన యొక్క పాప భారమును ఆయన మీద వేసుకొని ఆయన మరణించారు. మన కొరకు ఆయన శిలువ మరణము పొందారు. అయితే ఆయన శిలువ మరణము పొంది తిరిగి లేవటం ద్వారా, 3వ దినాన్ని లేవటం ద్వారా, పునరుద్ధానుడు అయ్యటం ద్వారా మనము ఎలా తీర్చిదిద్దబడ్డామంట? నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము. అంతేకాకుండా 5వ అధ్యాయము 9వ మాట మనం చూసినట్టయితే,
కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. మరి ఎవరైతే మరి ఆయన యొక్క నామమందు విశ్వాసం ఉంచి మరి ఆయన నా కొరకే రక్తమును చిందించి ఉన్నారు, ఆయన యొక్క రక్తము ద్వారా నా ప్రతి పాపమును మరి ఆయన కడిగి వేస్తారని నమ్ముతారో అప్పుడు ఆయన యొక్క రక్తము ద్వారా తమ యొక్క పాపములు కడగబడి మరి వారి నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నీతిమంతులు ఎవరు అంటే యేసు రక్తములో వారి యొక్క పాపములను ఒప్పుకొని మరి కడుక్కున్న వారే నీతిమంతులు. మన యొక్క అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడి మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన తిరిగి 3వ దినాన్న లేచి ఉన్నారు. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ మాటలో కూడా మనం చూస్తాం. ఇక్కడ మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మన పాపములను ఎవరైతే ప్రభు యొద్దకు వచ్చి మరి ఆయన నా కొరకే మరణించారని ఎవరైతే విశ్వసించి మరి నమ్ముతారో వారి యొక్క పాపములు ఆయన సన్నిధిలో ఆయన సముఖమందు ఒప్పుకుంటారో ఆయన నమ్మదగిన దేవుడు కనుక, ఆయన నీతిమంతుడు కనుక ఆయన వారి యొక్క పాపములను క్షమించి ఆ యొక్క దుర్నీతినంతటిని తొలగించి వారిని నీతిమంతులుగా పవిత్రులుగా ఆయన చేయువారై ఉన్నారు. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపమును కడిగివేయును. యేసు రక్తము ద్వారానే మరి ప్రతి మనుషులు కూడా నీతిమంతులుగా చేయబడతారు. అంతేకాని ఈ లోకంలో మరి మన ముందు చెప్పుకున్నట్టుగా మరి ఇతరులను తృణీకరించి తమ్మును తామే నీతిమంతులమని అనుకునేవారు నీతిమంతులు కాదు. అంతేకాకుండా మనుష్యులకు కనిపించినట్టుగా మనుషులు మెచ్చుకున్నట్టుగా మరి ఇతరుల దృష్టిలో పబ్లిసిటీ అయ్యేటట్టుగా కొన్ని మంచి పనులు చేస్తే నీతిమంతులు అయిపోరు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు యొక్క పాదముల చెంత చేరి ఆయన మన పాపములు ఒప్పుకొని ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి ఆయన రక్తము ద్వారా నా పాపములు క్షమించబడతాయి, కడగబడతాయని ఎవరైతే నమ్ముతారో వారందరినీ దేవుడు మరి ఆ పాపమును కడిగి వేసి విడుదలిచ్చి నీతిమంతులుగా మారుస్తాడు. కాబట్టి నీతి అంటే దేవుని నమ్మడమే. నీతి కలిగిన వారు ఎలా ఉంటారంటే దేవుని వివరాలు అడగరు, అంటే క్వశ్చన్ చేయరు అన్నమాట. అంతేకాకుండా ఆయన ఏమి చెప్పినా కూడా అది చేసేవారుగా ఉంటారు. దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని వారు నమ్మిన వారు ఎవరు కూడా అనుమానించేవారుగా ఉండరు. కాబట్టి దేవుని యొక్క వాక్యను మనం చూసినట్టయితే ఒక వ్యక్తిని చూద్దాము. మరి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ అబ్రహామును చూస్తున్నాము. అబ్రహాం ఏం చేశాడండి? దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అలాగే ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్టయితే అబ్రహాముని మరి నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని దేవుడు చెప్పారు. అంతేకాకుండా అక్కడ నేను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు, మరి నిన్ను ఆశీర్వదించువాని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించువాని నేను శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యొక్క సంతానము ద్వారా నీ ఆశీర్వదించబడతారని చెప్పారు దేవుడు. అయితే 4వ వచనంలో మనం చూసినట్టయితే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ఇక్కడ అబ్రాముకి దేవుడు ఏదైతే చెప్పారో
మరి అక్కడికి ఆ మాట ప్రకారము అబ్రాము వెళ్ళారు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 8వ మాట మనం చూసినట్టయితే అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఆయన ఎక్కడికి వెళ్ళారనేది. 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను. మరి తండ్రి అబ్రహామును పిలిచి మరి నేను చూపించే దేశమునకు నీవు వెళ్ళు, నీ తండ్రి ఇంటిని విడిచి అని చెప్పినప్పుడు ఆయన వెంటనే దేవుని యొక్క మాటను నమ్మాడు. దేవుని వివరాలు అడగలేదు. ప్రభు నువ్వు వెళ్ళమంటున్నావు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, మరి అక్కడ నేను ఏం చేయాలి, అక్కడ నా యొక్క కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, ఇటువంటి వివరాలన్నీ కూడా దేవుణ్ణి అడగలేదండి. ఏ మాత్రం కూడా నేను ఎందుకు వెళ్ళాలి అక్కడికి, నా సొంత ఊరు వదిలి, నా తల్లిదండ్రులు, నా తోబుట్టుల్ని, నా యొక్క బంధుజనంగా మధ్యలో నుంచి నేను ఎందుకు అక్కడికి వెళ్ళిపోవాలి అని దేవుణ్ణి మరి క్వశ్చన్ చేయలేదండి. నిజంగా అబ్రహాము దేవుడు అతనికి ఏదైతే చెప్పాడో అది పరిపూర్ణంగా నమ్మేశాడు. అంతేకాకుండా అనుమానించలేదు. దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క మాటని అనుమానించలేదు. ఆయన చూడండి, ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను. అందుకే దేవుడు ఆయనకి మంచి బిరుదునిచ్చారు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూసినట్టయితే ఆదికాండంలో 22వ అధ్యాయంలో అక్కడ అబ్రహాము గారికి కుమారుడు పుట్టిన తర్వాత అబ్రహాము గారి యొక్క కుమారుడు ఇస్సాకును మరి ఆయన ఎంతో వృద్ధాప్యమందు దేవుడు ఆయనకి దయచేసి ఉన్నారు. షారమ్ గారు, అబ్రహాము గారు ఆ బిడ్డను చూసి ఎంతో ముద్దాడుతూ ఎంతో సంతోషిస్తున్న సమయంలో మరి లేక పుట్టి దేవుడు వాగ్దాన పుత్రుడు మరి ఎంతో గారాభంగా పెంచుకుంటూ ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తున్న సమయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడి, అబ్రహామా, మరి నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుని మరి మొరియా దేశానికి వెళ్ళి అక్కడ నాకు బలి అని చెప్పినప్పుడు, అయ్యో ప్రభా, మరి పిల్లోని ఇచ్చినట్టే ఇచ్చావు, మళ్ళా బలి అడుగుతున్నావు ఏంటి ప్రభా అని అబ్రహాము క్వశ్చన్ చేయలేదండి దేవుణ్ణి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఎలా నమ్మాడు? పరిపూర్ణంగా నమ్మాడు. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి ప్రశ్నించలేదు. అబ్రహాము దేవుని యొక్క మాటల్ని మరి ఎదురు తిరగలేదు. దేవునికి దూరం కాలేదు, కానీ ఇదేం దేవుడు అని మాట్లాడలేదు. కానీ దేవుని యొక్క మాట ప్రకారము అబ్రహాము చేస్తాడు. మరి ఆ బలి ఇస్తున్న సమయంలో బలి ఇవ్వడానికి తన కత్తి పైకి ఎత్తినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు, నీకు ఒక్కడై ఉన్న కుమార్ని నాకు బలి ఇవ్వడానికి వెను తీయలేదు, దీన్ని బట్టి నీవు నాకు భయపడువాడవని తెలుసుకొని ఉన్నాను. నీ కుమార్ని నువ్వు తీసుకుని వెళ్ళు, అక్కడ గొర్రె పిల్ల ఉంది, దాన్ని తెచ్చి నాకు బలి అర్పణ చేయని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, అబ్రహాము తన కుమారుని కంటే మరి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుణ్ణి ఎంతో గొప్పగా నమ్మాడు. అబ్రహాము శారా గర్భము మృతతుల్యం అయిపోతే మరి కుమారుని కలుగ చేశాడు కదా, ఇప్పుడు నా కుమారుని బలిస్తే మరలా నాకు దేవుడు మేలే చేస్తాడు, మరలా నా కుమారుడు నాకు ఇస్తాడని నమ్మి ఉన్నాడేమో. అందుకే అబ్రహాము దేవుని యొక్క మాటకు అస్సలే ఎదురు చెప్పలేదండి. నిజంగా నీతిమంతుడైనటువంటి అబ్రహాము దేవుని బట్టి సంతోషించేవాడిగా ఉన్నాడు. సామెతలు 11:4 చూసినట్టయితే, నీతి మరణము నుండి రక్షించును, ఉగ్రత దినమందు ఆశ అక్కడకు రాదు. ఇప్పుడు అబ్రహాము గారి యొక్క నీతి తన యొక్క కుమారుణ్ణి మరణము నుంచి రక్షించింది. ఇంకా మన సామెతలు 28:1 చూసినట్టయితే, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. అబ్రహాము పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్మాడు కాబట్టి తన కుమారుని బలివ్వాలని దేవుడు చెప్పినప్పుడు అది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. మరి అటువంటి సమయంలో ఎంతో ధైర్యంగా ఉన్నాడు అబ్రహాము. తన కుమారుణ్ణి తను తీసుకుని దేవుడు చెప్పినటువంటి ఆ ప్లేస్కి ఆయన వెళ్ళాడు. ఎంత ధైర్యం ఉండాలండి
అసలు తన కుమార్తె తన చేతులతో దేవుడు చంపమంటుంటే మరి ఆ యొక్క సంఘటన, ఆ యొక్క సిచ్యువేషన్ తలుచుకుంటేనే అది ఎలాగ నిలవగలమో అసలు అది తట్టుకోలేనిటువంటి పరిస్థితి. మరి అలాంటి సమయంలో కూడా అబ్రహాము నిబ్బరముగా ఉండగలిగాడు అంటే, ఆ అబ్రహాము ధైర్యంగా ఉండగలిగాడు అంటే అబ్రహాము దేవుణ్ణి ఎంతో పరిపూర్ణంగా నమ్మాడు. దేవుణ్ణి ఎంతగానో ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. తన కుమారుడి కంటే దేవుడిని ఎక్కువగా ప్రేమించేవాడుగా అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము పూర్తిగా దేవుణ్ణి నమ్మాడు, అదే అతనికి నీతిగా ఎంచబడింది. అందుకే దేవుని యొక్క వాక్యంలో నీతిమంతులు ఎలా ఉంటారంట, సింహం వలె ధైర్యముగా ఉంటారు. నిజంగా మరి నీతిమంతులు ఎవరు అంటే మనం చూస్తాము, యేసు రక్తములో కడగబడిన వారు నీతిమంతులు. వారి యొక్క పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మరి నోటితో ప్రభువుని ఒప్పుకొని హృదయమందు విశ్వసించి మరి ప్రభు నామమున రక్షణ పొందుకున్న వారు రక్షించబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్టుగా, నిజంగా ఎవరైతే మరి దేవుని యొద్దకు వచ్చి వారు తమ యొక్క జీవితాన్ని దేవునికి అప్పగిస్తారో, దేవుని మీద ఆధారపడతారో, దేవుని యొక్క మాట ప్రకారము జీవిస్తారో వారిని దేవుడు ఏ మాత్రము విడిచిపెట్టరు. నిజంగా అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే అబ్రహాము పూర్తిగా దేవుని మీద ఆనుకున్నాడు. అబ్రహాముకి దేవుడిచ్చినటువంటి బిరుదు అబ్రహాము నా స్నేహితుడు అని గొప్పగా దేవుడు ఒక మంచి బిరుదును ఇచ్చాడు. అబ్రహాము దేవుడిని నమ్మాడు, అదే అతనికి నీతిగా ఎంచబడింది. నీతి అంటే దేవుని నమ్మడమే నీతి. అది పరిపూర్ణంగా నమ్మేవారిగా ఉండాలి. నీతిని వెతకమన్నాడు అంటే మరి ఆ నీతిమంతులుగా ఉన్నవారు మాత్రమే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. ఈరోజు ఏదో గొప్ప గొప్ప కార్యాలు, ఏదో నేను ఎవరికో సహాయం చేస్తున్నాను, దాన్ని బట్టి నా యొక్క పాపములను క్షమించబడుతున్నాయని, నీతిమంతుడిగా అయిపోయావని, నీతిమంతురాలుగా అయిపోయావని అనుకోవడానికి వీలు లేదన్నమాట. యేసు రక్తములో ప్రతి ఒక్కరి పాపములను కడగబడాలి. ప్రతి ఒక్కరూ కూడా యేసు నామమును అంగీకరించాలి. అప్పుడు వారు నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు. మన కొరకే ఆయన లోకానికి వచ్చి మరణించారు, మన కొరకే ఆయన తిరిగి లేచారు. మనం నీతిమంతులుగా ఉండటం కొరకు దుర్నీతి పరులమైనటువంటి మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించి నీతిమంతులుగా చేయడానికి ఈ లోకానికి తన యొక్క గొప్ప భాగ్యాన్ని, తన యొక్క గొప్ప హోదాని, తండ్రితో కూడా సమాన భాగ్యమును అది విడిచిపెట్టి పాప శరీరాకారముతో ఈ లోకానికి వచ్చి మరి హస్తాలతో రిక్తుడుగా ఆయన తన్ను తాను తగ్గించుకొని మన కొరకు లోకంలో జీవించారు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు. అబ్రహాము కూడా దేవుణ్ణి మరి ఎరగక ముందు ఆయన ఒక అన్యుడిగా విగ్రహాలను తయారు చేసి అమ్ముకునే వ్యక్తిగా ఉన్నాడు. మరి ఎప్పుడైతే దేవుడు అతనితో మాట్లాడాడో మరి దేవుని యొక్క మాటకి లోబడి జీవించడం మొదలు పెట్టాడు అబ్రహాము దేవుణ్ణి ఎప్పుడైతే నమ్మడం మొదలు పెట్టాడో అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ రోజు ఈ వాక్యం వింటున్నటువంటి వారు మరి దేవుని ఎరిగినటువంటి వారైనా దేవుని ఎరగనటువంటి వారైనా ఉన్నప్పటికీ మరి యేసు రక్తము ద్వారానే నీతిమంతులుగా తీర్చిదిద్దబడతామని మరి తెలుసుకునే వారు ఉండాలి. దేవుణ్ణి నమ్మిన వారు దేవునికి లోబడి జీవిస్తారు. దేవుని నమ్మిన వారే నీతిమంతులని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడి యొక్క మాటలను మేము ఇక్కడ దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. మరింతవరకు వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకనూ కూడా మమ్మల్ని ఎంతో నీతిమంతులుగా మరి నాయన తీర్చిదిద్దండి ప్రభా తండ్రి. రాజ్యానికి అయా వారసులుగా రావాలి అంటే మరి నీతిమంతులుగా ఉంటేనే మీ రాజ్యానికి మేము రాగలుగుతాము. మరి నీతిమంతులుగా జీవించి మరి నాయన ప్రభు నీ రాజ్యంలోకి ప్రవేశించే అర్హత యోగ్యత ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరలా నెక్స్ట్ వీడియోలో ఇంకా ఉంది నీతిమంతుల గురించి, అది ఇంకా మనం తర్వాత చెప్పుకుందాం.